అయిపోయింది, తెలిసిపోయింది. గజం గజం ఎత్తెగిరి గంతులేసిన వాళ్ళు తుస్సున గాలి తీసిన రబ్బర్ బుగ్గ తీరైతారనే ముచ్చట ఎరకైపాయే. అవును, మీవే గొప్ప, నేను లోకల్, మీ బిడ్డ ఇప్పుడు మంత్రి అని చెప్పిన మాటలను జూబ్లీహిల్స్ పబ్లిక్ మలిసి సూరుల ఎక్కుతున్నారట. కాంగ్రెస్ సర్కార్ నడుపుకుంటా పబ్లిక్ ను యమతిప్పల పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పాలనను తుప్పున తూర్పల పట్టిరట జూబ్లీహిల్స్ ఓటర్లు. చాణక్య స్ట్రాటజీ అనేటోళ్ళు ఉప ఎన్నికల వ్యవహారం పరిస్థితి ఎట్లున్నదని సర్వే చేసి చెప్పిండ్రు. ఇనుండ్రి ఒకసారి. వచ్చే బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ టోటల్ శాంపిలింగ్ వచ్చేసి 4580 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో 1727 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు, 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పారు, 473 శాంపిల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు, 404 శాంపిల్స్ నో ఆన్సర్ అంటే చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం మీద చూస్తే 38% ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే 43% ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి మాత్రం గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చే ప్రమాదం ఈ ఎలక్షన్స్లో ఉండబోతుంది. ఇన్నరా, వాడకు గల్లీ గల్లీకి తిరిగి ఒక్కొక్కళ్ళను కలిసి ఓపికతోని వాళ్ళ మనసులున్న మాటను తెలుసుకొని చెప్పుతున్న సర్వేనట ఇది. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పింది ఏది మారలేదట. అందుకే బల్ల గుద్ది చెప్తున్నాం, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ మంచి ఓట్లతోని గెలవబోతున్నదని చెప్తున్నారు. అయితే ఇంకా 4 రోజులలో ఏమన్నా కింద మీద అయితే చెప్పలేం గాని ఇప్పటి వరకైతే గులాబీ రంగు గుబాలింపై ఎక్కువ ఉన్నదట జూబ్లీహిల్స్ లా. 43% ఉన్న బీఆర్ఎస్ పార్టీని 38% ఉన్న కాంగ్రెస్ పార్టీ దాటిపోవాలంటే బ్రహ్మదేవుడు దిగి వస్తే తప్ప జరగని పని అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవుడు ఖాయమనే అంటున్నారు చాణక్య స్ట్రాటజీలు. మరి ఎన్నికల నాటికి మందు, మనీ, మతం, కులం అసొంటి ఈక్వేషన్లు ఏమన్నా గోకినట్టు చేస్తాయా, అంచనాలను తికమక చేస్తాయా అనేది 14 నాడు విడుదలయ్యే రిజల్ట్ నాడు తెలుస్తుంది. మరి చూడాలే ఏమైతుందో.